అక్కడ ఫ్లవర్స్ చూసాక గుర్తొచ్చింది. ఈ మధ్య కాలంలో శంకు పువ్వుని Yes. ఓహ్! దీనికి ఇంతుందా? అవును. సో దిస్ హ్యాస్ ఎ లైక్ ఇమ్మెన్స్ బెనిఫిట్స్. ఎంత మూడ్ రిలాక్సేషన్ ఉంటదంటే జయ అసల కామ్ డౌన్ అవుతది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. వాటెవర్ టీస్ ఎందుకు తాగుతాము? స్ట్రెస్ అనంగానే టీ అంటాం. యెస్. తలనొప్పి అనంగానే టీ అంటాం. తలనొప్పి ఎందుకొస్తది? ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ వల్ల ఏమొస్తది? స్ట్రెస్ వస్తది. సో మన నరాలు ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉంటదో చాలా రిజిడ్ అయిపోతది. దాన్ని కామ్ డౌన్ చేయాలి. ఓకే. ఒకటి బ్రెత్ అండ్ ఒకటి అరోమాస్ అంటే హ్మ్. స్మెల్స్. హ్మ్. అలాగే వేడి. ఈ యాహ్! 3 ఏంటంటే మనిషిని కామ్ కామ్ డౌన్ డౌన్ చేస్తది. చేస్తది. ఫర్ థాట్ ఓన్లీ రిలాక్సేషన్. అట్లా కాకుండా ఈరోజు మనము బ్లూ టీ ఇంతకు ముందు కూడా నేను చేశాను. ఓకే. దాన్ని సింపుల్ బ్లూ టీ చేశాము. ఓకే. ఈరోజు ఇంకా కొంచెం హెల్తీ ప్రోటీన్ కూడా యాడ్ చేస్తూ నాకు చాలా కనిపిస్తున్నాయి. శంకు Yes, పూలు, yes, దాల్చిన చెక్క, yes. చియా సీడ్స్. చియా సీడ్స్, నిమ్మకాయ అండ్ అల్లం. అల్లము యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. బోన్ పెయిన్స్ వింటర్ ఇస్ ప్రాపర్లీ అల్లం లేకుండా మీరు తాగనే వద్దు. ఎందుకంటే జాయింట్స్ అన్ని రిజిడ్ అవుతుంది. సో దీన్ని ఎలా చేద్దాం? ప్రాసెస్. 1 glass వాటర్ ఫర్ 1 person. ఓకే. అరౌండ్ 150 to 200 ml. అండ్ ఇది బాయిల్ అవుతున్నప్పుడు అల్లంని సో కొంచెం. అది బాయిల్ అవుతున్నప్పుడు దాన్ని రిలీజ్ చెయ్యనియండి. హుహు. ఒకసారి ఇప్పుడు అది అలాగే ఉంది కదా, హ్మ్. అది కొంచెం మీకు అక్కడ బుడగలు రావడం స్టార్ట్ అవుతాయి. అవును. ఆ! అంటే అది యాక్టివేట్ అయ్యి అది ఓకే. సోక్ అయ్యి దెన్ ఇట్ రిలీజెస్. ఓహ్! ఆ! సో ఇది బాయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి దాల్చిన చిక్స్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. హ్మ్. సో మీ బాడీని చాలా యాక్టివ్ చేస్తుంది. శివుడికి చాలా. ప్రియమైనవి. ఈ రోజు కార్తీక పౌర్ణమి అండ్ కార్తీక మాసంలో కూడా చేస్తున్నాము. సో శివుడికి ఒకసారి చూపించి నీకోసం ఒక బ్యూటిఫుల్ చాలా. కలర్ కూడా భలే చేంజ్ అయిపోయింది. బ్లూ టీ. బ్లూ టీ తయారు. సో ఎక్స్ట్రాడినరీ కలర్ కదా.